ఏమంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వారాహిమాత దే బోత్ ఆర్ కమాండర్స్ ఇన్ సెల్ఫ్, సైన్యాధిపత్యాన్ని వహించిన వారు. అయితే ఒకరేమో దండాధిప అని, ఇంకొరేమో దండనాయకి. అయితే ఆల్రెడీ సైన్యాధిపత్యం వహించిన వారు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, వారాహి అవతారం కూడా దీని గురించి చిన్న డౌట్. వారాహి దేవతలందరికీ కాదు, దేవికి దేవి సైన్యం అని ఉంది. ఎవరు? లలిత స్వరూప దేవత ఉంది కదా, ఆమె కింద ఉండేటువంటి దేవతా సమూహం ఉంది, కొన్ని కోట్ల దేవతలు. వాళ్ళందరూ కలిసి ఈ మహిషాసురుణ్ణి, మన రక్త బీజుడు ఇలాంటి రాక్షసులను చంపడానికి 10 రోజులు యుద్ధం చేశారు కదా, దానికి సైన్యాధిపతి. ఆ యుద్ధానికి సైన్యాధిపతురాలుగా ఈ వారాహిదేవి వ్యవహరించింది. ఈ ఇంద్రులకి వీళ్ళకి సైన్యాధిపత్యం చేసింది సుబ్రహ్మణ్యం. ఆ రాక్షసులకి ఆ 10 రోజుల యుద్ధం ఏం జరిగిందో దానికి సైన్యాధిపతి చేసిన అమ్మవారు చాలా ఉపయోగిస్తున్నారు. రక్తబీజుడిని చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా కాకపోతే, ఎన్నిసార్లు బాణాలు వేసినా రక్తం చుక్క కింద ఇంకో రక్తబీజుడు వేస్తుంటుంది కదా, ఆమె భూమి మీద పడడంతో వారాహిదేవి ఆ రక్తాన్ని అంతా జురుకుంటూ దాన్ని భూమి మీద లేకుండా చేసినారు. రక్తబీజుడు పోవడానికి కారణం ఈ వారాహిదేవి. ఆ విధంగా కొంచెం యోచనా శక్తి ఎక్కువ పెట్టుకొని దేవతలందరికీ గైడ్ చేసుకుంటూ ఒక్కొక్క రాక్షసుని చంపుకొని లాస్ట్కి 10వ రోజు నాడు మహిషాసుర వర్ధిని చంపింది. ఆ మహిషాసురుని చంపినప్పుడు వచ్చే అవతారాలు దుర్గాదేవి. వారి కింద ఉన్నటువంటి రక్షణ భటులలో ఉత్తమమైనటువంటి ఆమె ఈ వారాహిదేవి అన్నట్టు. అంటే లలిత త్రిపుర సుందరి దేవి ఆధ్వర్యంలో అప్పటి యుద్ధంలో ఈ అమ్మవారు సైన్యాధిపతి, ఈ దేవతలకు కాదు. వచ్చిందా?